చిహ్నాలంటే ఏంటి? బిందువు, కామ, ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం. వెరీ గుడ్. ప్రశ్నార్థకం ఎప్పుడు వాడతాము? టీచర్ ఒక వాక్యం ఎవరికైనా అడిగినప్పుడు దాన్ని అంటే ఇప్పుడు నీ పేరు ఏమిటి అని పక్కన వస్తుంది టీచర్. వెరీ గుడ్. చూడండి, ఆశ్చర్యార్థకం ఎప్పుడు వాడతాము? ఎప్పుడన్నా షాకింగ్ విషయాలు తెలిస్తే అప్పుడు అంటే ఎలాంటి పదాలు, ఎలాంటి సెంటెన్స్ చెప్పు. అయ్యా ఓ సైకిల్ కొన్నావా? ఇంకొకటి, అయ్యా నువ్వు పక్షి కొన్నావా? వెరీ గుడ్. చూడండి, ప్రశ్నార్థకం. ప్రశ్న అడిగడానికి చెప్తారు. ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తెలుగులో ఏమంటారు? ఉదాహరణలు. ఉదాహరణ. క్వశ్చన్ ఎగ్జాంపుల్ చెప్పాలా? నీ పేరేంటి? క్వశ్చన్. ఇంకోటి, నువ్వు స్కూల్ వెళ్తావా? విరామ చిహ్నాలు ఎన్ని ఉంటాయి? 5. ఆ, కామ, ఆ, బిందు, ఉమ్. అష్టాక్రం, ఆశ్చర్యార్థకం. ఆశ్చర్యం, ఎక్సెక్యులేట్ మార్క్. అదే ఆశ్చర్యార్థకం. క్వశ్చన్ మార్క్. దాన్ని ఏమంటారు తెలుగులో? క్వశ్చన్ అడిగిన పదాలు ప్రశ్నార్థకం. ప్రశ్న.